శివభక్తులారా, ఈ విషయం మీకు తెలుసా? మహాశివుడు కాలరుద్రుడి అవతారంలో శ్మశానంలో ఉంటాడని మనకందరికీ తెలుసు. కానీ ఎందుకు ఉంటాడన్నది చాలామందికి తెలియదు. ఈ విషయం పార్వతీదేవికి కూడా తెలియదట. దీంతో ఓసారి ఆ పరమేశ్వరుడి చెంతకి వెళ్ళి కారణం అడిగిందట ఆ గౌరీదేవి. స్వామి, శ్మశానంలో బూడిద పూసుకొని ఉంటావు, మెడలో కపాలాలు పాములు ధరిస్తావు, అంత దుర్వాసనలు కూడా అక్కడే ఉంటారు. ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు అని అడిగిందట. దానికి చిరునవ్వుతో బోలాశంకరుడు ఇలా సెలవిచ్చాడట. శ్మశాల్లోని భూతాలు జనాన్ని వేధిస్తున్నాయని, వాటిని అదుపు చేయాలని బ్రహ్మదేవుడు కోరడంతో నేను శ్మశానంలోకి వెళ్ళి వాటిని కఠినంగా శిక్షించడం మొదలుపెట్టాను. అవి శరణు కోరడంతో భూతగణాల్లో చేర్చుకున్నాను. ప్రజలు ఆనందించారు. అయితే మోక్షం కోసం యోగులు శ్మశానాల్లో యోగ సాధన చేయడం మొదలుపెట్టారు. వారికి సహాయం అందించడం కోసమే నేను అక్కడ ఉంటున్నాను అని సెలవి